నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కోటి రోడ్ సమీపంలోని సుల్తాన్ బజార్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించబడినవి. ఈ తనిఖీలు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీనియర్ ఐపీఎస్ అధికారి విసి సజ్జనార్ ఆదేశాల మేరకు చేపట్టబడ్డాయి. ఈ తనిఖీలను సుల్తాన్ బజార్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎమాన్యుయల్ పర్యవేక్షణలో నిర్వహించారు. ట్రాఫిక్ సంజన్ తన సిబ్బందితో కలిసి ఈ డ్రైవ్ లో పాల్గొని మద్యం సేవించి వాహనం నడిపిన పలువురి వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నమస్కారం అందరికి. ఈ 10 to 1 సిపిఆర్ ఆర్డర్స్ ప్రకారంగా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నాము. మా సుపీరియర్ ఆఫీస్ ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా తాగి డ్రైవ్ చేయడం వల్ల యాక్సిడెంట్లు అయిపోయి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రోడ్డు పడాల్సి వస్తుంది. వాళ్ళ చిన్న ఇంజురీ అయినా కూడా దాన్ని రికవర్ చేసుకోవడం కోసం లక్షల ఖర్చు అమౌంట్ అవుతుంది. కాబట్టి తాగి డ్రైవ్ చేయకుండా సేఫ్గా ఇంటికి వెళ్ళి ఏదంటే అలవాటు ఉన్న వాళ్ళు ఇంటికి వెళ్ళి తాగితే బాగుంటుంది. లేని వాళ్ళు ఇంకా తాగి డ్రైవ్ చేయడం చాలా నేరం అయిపోయింది. దీనివల్ల వాళ్ళ సెల్ఫ్ యాక్సిడెంట్ అయ్యి కూడా ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. అదేవిధంగా ఫ్యామిలీ మొత్తం రోడ్డు పడాల్సి వస్తుంది. సో అందరూ కూడా కొంచెం సేఫ్ డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి వెళ్ళాలని, పిల్లల గురించి ఫ్యామిలీ గురించి ఆలోచించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ నేను సుల్తాన్ బజార్గా పనిచేస్తున్నాను గత 2 సంవత్సరాల నుంచి. అందరూ సేఫ్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పిల్లలు అండర్ 18 ఉన్న పిల్లలు కూడా మైనర్ డ్రైవింగ్ చేస్తున్నారు. వాళ్ళకి డ్రైవింగ్ అవగాహన కూడా తెలియదు. ఏదో టైం పాస్ చేసినట్టు వాళ్ళ ఇతరులకు ఇంజరీ అవుతుంది. సడన్ గా పోలీసులు ఆపడం వల్ల వాళ్ళు రాంగ్ రూట్ పోయి వేరే వాళ్ళకి యాక్సిడెంట్ చేస్తున్నారు. దానివల్ల వాళ్ళ ఫ్యామిలీ మొన్న రాంకోటి ఎక్స్ రోడ్ దగ్గర అట్లే జరిగింది. ఆ చిన్న బాబుకు హెడ్ ఇంజూరీ అయింది రాంగ్ రూట్ పోవడం వల్ల. మైనర్ ఇట్లా వాళ్ళు చేసే తప్పు అని తెలుసుకుంటే తల్లిదండ్రులు వాళ్ళకి వాహనాలు ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి కొంచెం పిల్లల్ని కూడా కొంచెం వాళ్ళు కంట్రోల్లో పెట్టుకొని డ్రైవింగ్ చేయకుండా చూసుకోవాలి తల్లిదండ్రులు. వాళ్ళ తల్లిదండ్రులకు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. సో అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా కూడా డ్రైవ్ చేయకూడదు. వాళ్ళకి డ్రైవింగ్ వచ్చారా అనేది వాళ్ళు ఆర్టీ వాళ్ళు చెక్ చేస్తారు. కాబట్టి వాళ్ళతో అక్కడ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని డ్రైవింగ్ చేయడం అనేది కరెక్ట్ అనుకుంటున్నాను. 2 వెహికల్ దొరికిన డ్రంక్ అండ్ డ్రైవ్లో ఇంకా 20 గంటల వరకు ఇట్లా కొనసాగుతూ ఉంటుంది. అప్పటి వరకు ఎన్ని కేసులు అయితే అన్ని వేస్తాం. I don't